ఏరా తినగాడు ఇంకా రాలేదేంట్రా? అదిగో ఆ మాటలోనే వచ్చేసాడు. ఏంట్రా ఈ రోజు ఏదో చాలా హుషారుగా ఉన్నట్టున్నావు. వాళ్ళ తిప్పులాడి బర్త్డేరా. హ్యాపీ బర్త్డే టు యూ. తిప్పులాడి తిప్పులాడి హ్యాపీ బర్త్డే టు యూ. తిప్పులాడి తిప్పులాడి. నోర్మైండ్రా. సంవత్సరం సంవత్సరం ఆవిడ పుట్టినరోజు వస్తూనే ఉంది, నేను నీకు చెప్తూనే ఉన్నాం. నువ్వు మాత్రం ఐ లవ్ యూ చెప్పలేకపోతున్నావురా. రే శ్రీను, త్రిపుర సుందరి నీకు దూర బంధు అన్నాడు కదరా, నిజమేనా? అవునరా, కానీ తన ఎదురుగా వచ్చిందంటే నా గుండెల్లో దడొచ్చేస్తుంది. నోటి నుండి ఒక్క మాట కూడా రాదు. ఇలా మూగవాళ్ళ ఎంతకాలం రోధిస్తావురా? అదే ఆలోచిస్తున్నాను రా. ఆలోచిస్తూ కూర్చుంటే ఏది అర్థం కాదు గానీ ఓ పంచి ఏంటి, వెళ్ళి ఓ పువ్విచ్చి ఐ లవ్ యూ చెప్పేరా. ఏమైనా తిడితే పాడు. భయంగా ఉందిరా. రే మనం మగాళ్ళం రా, మనకు భయం ఏంటి? ఆ వచ్చే అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేయమంటావా? ఏమైనా నువ్వు డేరు పడతానేరా. రే వెళ్ళరా, వెళ్ళు. ఏమండి 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 ఒక్క నిమిషం అండి. ఎప్పుడో మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ అండి. నాకు చెప్పే ధైర్యం లేదు కానీ నాకు ఐ లవ్ యూ చెప్తావా? వీరికి ఏరా, వాళ్ళ అమ్మనే గానీ వాళ్ళ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? డోలు తీరిందా? ఏ బి సి డి ఏ బి సి డి ఏ బి సి డి ఏ బి సి డి. రండి రండి, ఏంటి మాలంకొచ్చారు? ఇలా రావాలనిపించింది, వచ్చాం అంతే. ఏ రాకూడదా? ఒట్టుంటి బిడ్డలు, ఈ వాతావరణం సరిపడదేమో అని. లేదండి, ఈ పరిసరాలంటే చాలా ఇష్టం. ఈ టీచరం వచ్చాక ఈ ప్రాంతం అంతా బడి మారిపోయిందమ్మా. అసలు బడికే పంపలన్న పల్లె జనాలకి మంచి మాటలు చెప్పి ఎంతమంది చదువు చెప్తున్నారు. మీలాంటి సిన్సియర్ టీచర్స్ ఉంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ పల్లె జనాల్లో అవగాహన లోపం చాలా ఉంది. ఓపిగ్గా మనం కన్విన్స్ చేస్తే దేనికైనా ముందుకొస్తారు. మీరు ఒకసారి వీలు చూసుకొని మా ఇంటికి రావాలి. తప్పకుండా. అమ్మాయి గారు, నాకు లంకలు వస్తున్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను. మిమ్మల్ని రేవులో దింపెళ్తాను. ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. వస్తానంటున్నాను కదా అమ్మాయి గారు. నేను వెళ్ళమన్నానా? వెళ్ళొస్తాను. అలాగేనండి. రారా, టైం అయినది. అదే పేషెంట్లు వచ్చా ఉంటారా? చూసించాలే రావాయ్. కలెక్షన్ రాకపోని చెప్తాను ఈ సంగతి. నువ్వేంటే? నువ్వు లేదు నేను లేదు. పా సన్నే ఓవర్ యాక్షన్ లో కొంచెం తగ్గించు. ఏంటి పేషెంట్లు అదే ఎంతమంది ఉన్నారంటే? మన అప్పలకొండ కదరా? దిస్ ఈస్ డాక్టర్ అప్పలకొండ. అదే ఏమయ్యా అప్పలకొండ? దిస్ ఈస్ డాక్టర్ అప్పలకొండ ఆర్ఎంపీ. 6 ఏళ్ళ అమ్మాయిల నుండి 60 ఏళ్ళ అమ్మమ్మల వరకు అరుపులు కేకలు లేకుండా 6 నిమిషాలు నయం. ఎనీ కేస్. ఒక్క ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 25 రూపాయలు మాత్రమే. వెరీ చీప్. అయ్యో కడుపు నొప్పి. అయ్య బాబాయ్, ఈ అరుపులేంటి? ఎక్కడ నువ్వా? ఏంటైంది? నొప్పి ఎక్కడ? కడుపులో రోగంతో పొడుస్తున్నట్టుంది అబ్బా, నేను చూసుకుంటాను. అయ్యో. నువ్వేం కంగారు పడకు. అమ్మా ఇక్కడ చూడమనేది నా కడుపు. అదే కంగారు అంటేనా? ఒక్క ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 25 రూపాయలు మాత్రమే. అసలు నొప్పులు ఎన్ని రకాలు నీకు తెలుసా? నాకే తెలియదు, నీకేం తెలుసా? ఇదిగా నొప్పి కుడి వైపు వస్తుందా, ఎడమ వైపు వస్తుందా? కుడి వైపు. అమ్మో, అబ్బా, అయ్యో, అబ్బా, అమ్మో. అమ్మా, ఆ? అయ్యో. కరెక్ట్ గా చెప్పబోయే బాబు, ఎటు పక్క వస్తుంది? ఎడం వైపు వస్తుంది డాక్టర్ గారు. ఏమయ్యా అప్పలకొండ? నార్మల్ డాక్టర్ అప్పలకొండ ఆర్ఎంపీ. ఇందాకటి నుంచి చూస్తున్నాను, వాడు నొప్పిరా దేవుడు అని మొత్తుకుంటుంటే వాడి పొట్ట నొక్కకుండా ఈ పొట్ట నొక్కుంటున్నావేంటి? సటాప్. డాక్టర్ నువ్వా నేనా? కడుపు కింద కుడి చేతి పక్క ఎడం చేతి పక్క నొప్పి వస్తే అది మహాప్రమాదం. అది నిర్ధారించుకోవడం కోసమే జుట్టు తీసుకుంటున్నాను. నన్ను కన్ఫ్యూజ్ చేయకురా బాబు, అర్థమైందా? ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 25 రూపాయలు మాత్రమే. ఇదిగా నేను చెప్పేంత వరకు మాత్రలు ఇంజక్షన్ ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. ఇదిగా బాబు, నొప్పి ఎటు పక్క? కుడి వైపే సార్. కుడి వైపా? కన్ఫర్మ్? కన్ఫర్మ్? ఓకే, నీకు ఆపరేషన్ లేకుండా పోయింది. బ్యాడ్ లక్. ఎక్కువసేపు ఇక్కడ ఉంటే వీడికి బ్యాడ్ లక్.
పొత్తి కడుపు కుడివైపు కింద నొప్పి వస్తే అది 24 గంటలు నొప్పి ఉంటుంది. వెంటనే మన పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి. అంతేగాని ఇలాంటి బుడబుక్కల డాక్టర్ చూపించండి. నువ్వు చేసిన ఈ నేరానికి వద్దే, నాకు ఏ శిక్ష వేయకే. నేను ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పి నేను పెళ్లి చేసుకోవడం తప్పైపోయింది. మరి కలెక్షన్ పోయింది కదరా. కోపడికే ఇంజక్షన్లు బిల్లలు ఎవరికొరికి ఇచ్చేసి 25+25 పట్టుకుని ఇంటికి వస్తానే. పట్టుకునేరా, లేకపోతే నీ కళ్ళు పీకేస్తాను. కర్మ కర్మ. రంగన్న, అమ్మా. నన్ను రేవుకి తీసుకెళ్ళవా? అటగానమ్మా. ఏయ్, అటు తప్పుకో. నువ్వే తప్పుకుని వెళ్ళొచ్చుగా. నేనెందుకు తప్పుకోవాలి? మరి నేనెందుకు తప్పుకోవాలి? అవును, ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యూ. నిన్న జరిగిన దానికి చాలా బాధగా ఉంది. అందుకే నిద్ర పట్టకి ఇలా వచ్చాను. సారీ చెప్పానుగా, ప్లీజ్. తిట్టినవన్నీ తిడతా ఉంటారు, సారీ చెప్తా ఉంటారు. మీ ఆడవాళ్ళ కొవ్వెక్కువే. తప్పైపోయింది. ప్లీజ్ ప్లీజ్ శ్రీను, ప్లీజ్. చీపా. ఏది ఏమైనా నీ చిప్పులాడు అలా మాట్లాడకూడదు. అంత మాట అన్న అమ్మాయిని మర్చిపోరా. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఓ ఆడపిల్లకు అంత అహంకారం ఉండొచ్చా? నిజరా, ఇట్స్ టూ మచ్. పిచ్చిగా మాట్లాడకు. దాని అహంకారం అనుకుంటే సరిపోద్దా? లేకపోతే సంస్కారం అని సర్దుకుపోవాలా? ప్రేమ అనేది అద్భుతం. ఆ అద్భుతం నీకు దొరుకుద్దా? నీకు దొరుకుద్దా? అందరి ఆ అద్భుతం దొరికినప్పుడేరా ప్రేమ యొక్క గొప్పతనం తెలుస్తుంది. హేట్ నుండే ప్రేమ మొదలవుతుందంటారు. నీ ప్రేమ నిర్మలమైందైతే నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావురా. నిన్ను తిట్టిందన్న కోపంలో ఏదేదో మాట్లాడాను. సారీరా. బయట బాయ్, మళ్ళీ కలుద్దాను. నువ్వు ధైర్యంగా ఉండరా. బాయ్ రా. బాయ్ బాయ్ రా. బాయ్ రా. బాయ్. సారీ, నీ మనసు కష్టపెట్టాను. నువ్వు నాకు ఎదురు పడినప్పుడు మా బాబాయ్ తోట నుండి వస్తున్నాడు. నీతో మాట్లాడితే తను చూస్తాడేమన్న భయంతో అలా అన్నాను. ప్లీజ్ ఇంకెప్పుడు అలా చెయ్యను. సరేలే. నా మీద కోపం పోలేదా? ఇటు తిరగవా? చెప్పు. నేనంటే నీకు ఇష్టం కదా? నా కోసం ఏదైనా చేస్తావా? చెప్పు. ఏం చేయమంటావు? తర్వాత నువ్వు కాదనకూడదు. అలాగే. నన్ను తాతుండే లంకకి తీసుకెళ్ళవా? ఏ కుదరదా? కుదరదా అంటే కుదురుతుంది, కానీ అది చాలా ప్రమాదకరమైన ప్లేస్. ప్లీజ్. అక్కడికి వెళ్ళడానికి ఇది సరైన టైం, కానీ పోటు వచ్చేసరికి తిరిగి వచ్చేయాలి. వచ్చేద్దామంటే వెళ్దాం. వచ్చేద్దాం పదా. బంగారం, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు త్వరగా వచ్చేయ్.